ఫ్రాక్షన్స్లో పెద్దదేది చిన్నదేది, గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అని, లేదా కంపారిజన్, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని చాలా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కామన్గా వచ్చే క్వశ్చన్ అది. మరి అలాంటి క్వశ్చన్లో పెద్ద పెద్ద ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం అని అలా పెద్ద పెద్ద మెథడ్స్కి వెళ్ళకుండా టైం వేస్ట్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలి? 31కి 43కి డిఫరెన్స్ 12, 45కి 59కి డిఫరెన్స్ 14, 73కి 89కి డిఫరెన్స్ 16, 121కి 142కి డిఫరెన్స్ 21. డిఫరెన్స్లో తీసుకో ఫస్ట్. ఆ డిఫరెన్స్తో న్యూమరేటర్ని క్యాన్సిల్ కొట్టు. 12 2ల 24 పోతుంది, అంతకంటే పోదు. 14 3ల 42 పోతుంది, అంతకంటే పోదు. 16 4ల 64 పోతుంది, అంతకంటే పోదు. 21 5ల 105 పోతుంది, అంతకంటే పోదు. సో మనకు వీటిల్లో స్మాలెస్ట్ చిన్నదేది 2, ఉన్న వాటిల్లో చిన్నదేది 2, అంటే 31/43 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. చాలా సింపుల్గా చేయొచ్చు, ఎల్సిఎం లాంటి అప్రోచెస్కి వెళ్ళక్కర్లేదు. ఓకేనా? మరి ఇదే లాజిక్ యూస్ చేసి దీంట్లో ఈ 4 ఫ్రాక్షన్స్లో కూడా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి. రైట్? కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి.